అతి తక్కువ ధరలకే ది బెస్ట్ సర్వీస్ అందించే ఏకైక సెలూన్. హెయిర్ సక్సెస్ అండ్ యూనిసెక్స్ సెలూన్, బీచ్ రోడ్, విశాఖపట్నం. సెల్ నంబర్ 7032666003. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడిలో మరోసారి కలకలం రేగింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 43 నుంచి జిఎస్ఎల్ వెళ్లే పైప్ లైన్లో గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓఎన్జీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. గతంలో ఇదే పాసర్లపూడిలో బ్లోఅవుట్ బీభత్సం సృష్టించడంతో ఆనాటి ఘటనను తలుచుకొని ఉలిక్కి పడుతున్నారు స్థానికులు. ఆయన వెళ్ళిపోను అలా చూడకపోతే వచ్చాడు కూడా అంతే తట్టుకోండి మళ్ళా చూడటానికి వస్తారా ఆడలు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాసర్లపూడిలో మరోసారి కలకలం రేగింది. ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ఓఎన్జీసీ వెల్ నెంబర్ 43 నుంచి జీసీఎల్ వెళ్లే పైప్ లైన్లో గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఓఎన్జీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ను అదుపు చేసేందుకు కృషి చేస్తున్నారు. గతంలో ఇదే పాసర్లపూడి బ్లోఅవుట్ బీభత్సం సృష్టించడంతో ఆనాటి ఘటనను తలుచుకొని ఉలిక్కి పడుతున్నారు స్థానికులు. 15 ఏళ్ల క్రితం వేసినటువంటి పైప్ లైన్లు కావడంతో అప్పుడప్పుడు ఈ లీకేజ్ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. అవి తుప్పుపట్టి కొన్నిసార్లు లీకేజ్ కావడం పట్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2015లో జరిగినటువంటి భారీ విపత్తు ఏదైతే ఉందో దాని వల్ల చనిపోయినటువంటి సందర్భం చూసాం. అయితే ఇది గ్రామాల ఎక్కడైనా ఆ పరిధిలో జనావాస రంగాల్లో లీకేజ్ జరిగితే పెద్దగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం స్వల్పం కావడంతో ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. మామిడికుదురు మండలం మామిడికుదురు కుసుమ శివకుమార్ పంట పొలాల్లో ఈ పైప్ లైన్ వాళ్ళ కొద్దిసేపటి క్రితమే లీక్ అవడం జరిగింది. పాసర్లపూడి ఓఎన్జీసీ వెల్ నెంబర్ 43 నుండి నగరం జీపీఎస్ వెళ్లే పైప్ లైన్ లీకేజ్ అవడం జరిగింది. వెంటనే ఓఎన్జీసీ సిబ్బంది అలర్ట్ అవడం జరిగింది. అక్కడికి చేరుకుని కేవలం 2 గంటల్లోనే స్వల్ప వ్యవధిలోనే గ్యాస్ లీకేజ్ సమస్యను ప్రస్తుతం కొలికి తీసుకువచ్చారు. సాధారణంగా విలేజ్ లో కానీ దగ్గరగా జనవాసాల సందర్భంలో జరిగితే కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి లీకేజ్ పైప్ లైన్ అనేది పొలాల్లో జరగడంతో ఇబ్బంది లేకుండా ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు ఈ సమస్యను కొలికిలోకి తీసుకురావడం జరిగింది.